హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ సుమతి. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సో నా శారీ ప్రమోషన్ షూట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటానని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అది ఒక్కటే కాకుండా హెయిర్ కేర్ టిప్స్ కూడా చెప్పమని నా కామెంట్లో చెప్పారు. సో అది కూడా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను టిప్స్ గురించి అనేసి. నేను ఏదైతే కేర్ తీసుకుంటానో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి. ప్లీజ్ అందరూ నా వీడియో చూడడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో మనం ఫస్ట్ హెయిర్ కేర్ టిప్స్ గురించి తెలుసుకుందాం. అంటే నేను యూజ్ చేసే హెయిర్ కేర్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను యూజ్ చేసేది నా హెయిర్కి సెట్ అయినట్టు మీ అందరికి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీరు ఫస్ట్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరికీ అన్నీ వర్కౌట్ అవ్వవు కదా. సో ఫస్ట్ అండి, నాది జీన్స్. న్యాచురల్ నా హెయిర్ లాంగ్ ఉండడానికి రీజన్ మా మదర్కి కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది. చిన్నప్పటి నుండి నాకు లాంగ్ హెయిరే ఉంది. సో కాకపోతే ఎలా మెయింటైన్ చేశాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నేను వీక్లీ ట్వైస్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను. అది కూడా హెయిర్ ఆయిల్ హోమ్లో ప్రిపేర్ చేసింది మాత్రమే యూజ్ చేస్తాను. ఇన్ కేస్ ఈ హోమ్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ అయిపోయినా, ఎమర్జెన్సీ ఏదైనా పెట్టుకోవడానికి లేకపోతే అప్పుడు నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఓన్లీ హెయిర్ ఆయిల్ హెడ్ బాత్ చేయడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ మాత్రమే నేను పెట్టుకుంటాను. రెగ్యులర్గా పెట్టుకొని అలా కంటిన్యూగా లీవ్ చేయట్లేను. ఓన్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మాత్రమే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేస్తాను. నెక్స్ట్ టిప్ ఏంటంటే వీక్లీ ట్వైస్ నేను వీక్లీ ఓన్లీ వన్స్ అది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను. చిన్నప్పటి నుండి అయినా అలోవెరా జెల్ ఒకటి రెగ్యులర్గా పెట్టేదాన్ని. ఎక్కువ అయితే అలోవెరా జెల్ పెట్టేదాన్ని రెగ్యులర్గా వీక్లీ వన్స్. అది ఒక హెయిర్ ప్యాక్. నార్మల్ ఏం లేదండి, అలోవెరాని పైన ఉన్న అది పొట్టు తీసేసి లోపల జిగురు ఉంటుంది కదా, అది మిక్సీలో పెట్టేస్తే కొంచెం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జెల్ టైప్ వచ్చేస్తుంది కదా, ఈజీగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి, అంతే. నెక్స్ట్ యూజ్ చేసే హెయిర్ ప్యాక్ ఏంటంటే మెంతుల పొడి. దాంట్లో కొంచెం పెరుగు, కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్, అంతే. ఎక్కువ యూజ్ చేయను. నెక్స్ట్ ఎగ్లో వైట్ సోనా మాత్రమే యూజ్ చేస్తాను. అవి అన్నీ 3 మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, అంతే. హాఫ్ అన్ అవర్ ఎక్కువ స్కాల్ప్కి పెట్టడానికి ట్రై చేస్తాను. తర్వాత రిమైనింగ్ కొంచెం మిగిలితే రిమైనింగ్ హెయిర్కి పెట్టేస్తాను, అంతే. ఒక హాఫ్ అన్ అవర్ చేసుకొని వాష్ చేసేసుకుంటాను. ఇలా వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ కంపల్సరీ పెట్టుకుంటాను. హెయిర్ ఆయిల్ ట్వైస్ పెట్టుకుంటాను, అది కూడా బిఫోర్ బాత్ మాత్రమే. నెక్స్ట్ హెడ్ బాత్ తర్వాత హెయిర్ సీరం యూజ్ చేస్తున్నాను. అది లోరియల్ బ్రాండ్ వాళ్ళది హెయిర్ సీరం పెట్టుకుంటాను, అంతే. ఇది నేను ప్రాపర్గా నేను ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంతకు మించి నేను వేరే ఏ బ్రాండ్స్ యూజ్ చేయడం అలాంటివి ఏమీ లేదు. ఒకవేళ మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయండి. కాకపోతే ఏదైనా వెంటనే రిజల్ట్ రాదండి. కంటిన్యూస్గా చేయడం వల్లనే రిజల్ట్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇలా యూజ్ చేయడం వల్లనే నాకు ఇప్పటికీ ఇంకా హెయిర్ ఇలా ఉండడానికి రీజన్. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు సపరేట్ వీడియో తీసి చూపిస్తాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నా హెయిర్ చాలా లాంగ్ ఉంటుండే, అంటే బిఫోర్ కిడ్స్ తర్వాత పోస్ట్ డెలివరీకి అందరికీ తెలిసిందే, కామన్గా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ నాకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుండేది. సో చాలా సన్నం అవ్వడం వల్ల హెయిర్ కూడా చాలా వరకు కట్ చేశాను. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఇక్కడ ఈ ప్లేస్లలో చాలా థిన్గా అయిపోతుంది. సో నేను రీసెంట్గా ఒక హెయిర్ సీరం గురించి తెలుసుకొని అది హెయిర్ రీగ్రోత్ సీరం అనమాట. అది నేను అప్లై చేస్తున్నాను. అది 28 డేస్ అప్లై చేసిన తర్వాత 28 డేస్ కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత బేబీ హెయిర్ కనిపిస్తుందని దాని మీద రాసి ఉంది.
సో ఇంకా నేను యూజ్ చేయబట్టి 20 డేస్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎలాంటి రిజల్ట్ అయితే ఇంకా తెలియలేదు. కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత అది వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా, నాకు సెట్ అయిందా లేదా అనేది నెక్స్ట్ మీకు షేర్ చేసుకుంటాను. ఇంతే అండి. నేను హెయిర్ కేర్ గురించి అంత ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు. కాకపోతే కొంచెం ప్రాపర్గా ఏవైతే చేయాలి అనేది మాత్రం చేస్తాను. బేసిక్స్ మాత్రం కేర్ తీసుకుంటాను. మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే నాది జీన్స్ మాత్రమే. జీన్స్ వల్లనే నాది ఇంత లాంగ్ ఉంటుంది. ఇంకా నేను హెయిర్ బాగా డ్రై అనిపించినప్పుడు మాత్రమే కండిషనర్ యూజ్ చేస్తాను. యాక్చువల్గా రెగ్యులర్గా కండిషనర్ యూజ్ చేయాలని విన్నాను నేను, కానీ సమ్ టైమ్స్ నెగ్లెక్ట్ చేసేసి యూజ్ చేయట్లేదు. కానీ కండిషనర్ కూడా కంపల్సరీ మన హెయిర్కి ఏదైతే సెట్ అవుతుందో అది చూసుకొని కండిషనర్ కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు శారీ ప్రమోషన్ గురించి మీకు నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో సేమ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చూసే నాకు శారీ ప్రమోషన్ గురించి అని అప్రోచ్ అయ్యారు. సో యాక్చువల్గా నేను ఎప్పుడైనా షైనీకి సంబంధించిన వాటిలో మాత్రమే నేను ఇన్వాల్వ్ అయి చేశాను. సపరేట్గా పర్సనల్గా నాకంటూ షూట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. శారీ ప్రమోషన్ రావడం ఇదే ఫస్ట్ టైం. సో శారీ ప్రమోషన్ కూడా వాళ్ళ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ మా పెద్దమ్మ కూతురు అనమాట. తను నాకు సిస్టర్ అవుతుంది, అక్క అవుతుంది. సో ఆ అక్క నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ చూసి ఒకరోజు నాకు టెక్స్ట్ చేసింది, ఇలా శారీ ప్రమోషన్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకి ఎల్బీనగర్ కొత్తపేట పీవీటీలో షాప్ ఉంది అండ్ ఆమె ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో తను న్యూగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసింది. దెన్ నాకు అప్రోచ్ అయ్యింది, మీరు ఏమైనా చేస్తారా అనేసి, అంటే ప్రమోషన్ చేస్తా అంటే ఓకే ప్రమోషన్ చేస్తాను, కాకపోతే ఇదే నా ఫస్ట్ ప్రమోషన్, ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు అని ముందే చెప్పేశారు. ఓకే అన్నారు. నెక్స్ట్ వాళ్ళు శారీస్ ఫోటోస్ ఏ శారీ అయితే వేర్ చేసుకొని ఫోటోషూట్ చేస్తే బాగుంటుంది అనేసి కొన్ని శారీస్ నాకు పిక్స్ సెండ్ చేశారు. సెండ్ చేసిన దాంట్లో ఒక మోడల్ శారీ నాకు బాగా నచ్చింది. ఆ మోడల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్లో కూడా నాకు ఒక్క కలర్ శారీ బాగా నచ్చింది. నా ఒపీనియన్ కాకుండా మా హస్బెండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను, ఏ శారీ బాగుంటుంది. తను కూడా సేమ్ శారీ చెప్పాడు. యాక్చువల్గా అది స్క్రీన్ షాట్ చేసి తనకు పంపేయాలని చెప్పేసి స్క్రీన్ షాట్ చేశాను నేను. అయితే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి సెండ్ చేశాను. స్క్రీన్ షాట్ చేసి ఇంకా వాళ్ళకి సెండ్ చేయలేదు. స్క్రీన్ షాట్ చేసినప్పుడు నేను వేరే శారీ నేను అనుకున్న శారీ కాకుండా వేరే శారీ స్క్రీన్ షాట్ చేశాను. ఏంటి నేను ఇలా స్క్రీన్ షాట్ చేశాను, చూశాను కదా అని అనుకొని మళ్ళీ స్క్రీన్ షాట్ చేశాను. ఓకే నేను అనుకున్న శారీ స్క్రీన్ షాట్ చేసి ఉండొచ్చు అని దాన్ని ఫాస్ట్గా నేను అంత అబ్జర్వ్ చేయకుండా నాకు ఏమైందో కూడా తెలియదు. వాళ్ళకి సెండ్ చేశాను. వాళ్ళు 1 అవర్లో నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసారు. అప్పుడు చూస్తే నా అక్క, నేను ఎల్లో కలర్ బార్డర్ శారీ కదా, ఇది తీసుకొచ్చావేంటి అని, లేదురా నువ్వు ఇదే సెండ్ చేసావని చెప్పి తను నాకు చూపించింది. ఓకే అవును కదా. 2 టైమ్స్ స్క్రీన్ షాట్ చేశాను. టూ టైమ్స్ నేను అనుకున్న శారీ కాకుండా వేరే శారీని స్క్రీన్ షాట్ చేశాను. ఎందుకు అలా అయిందో నాకు కూడా తెలీదు. బట్ వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే శారీ ఉందో, నేను ఏదైతే స్క్రీన్ షాట్ చెప్పి పంపించానో శారీ, ఆ శారీ అదే యాక్చువల్గా బాగుంది. నేను ఏదైతే స్క్రీన్ షాట్ బయట ఫొటోస్లో అంత చూసినప్పుడు అది బాగా అనిపించింది. కాకపోతే పంపించిన ఏదైతే తీసుకొచ్చారో ఆ శారీ బయట చూడడానికి చాలా బాగుంది. ఎందుకేమో దేవుడు నాతో ఇలా స్క్రీన్ షాట్ చేయించాడని అనిపించింది, ఒక మ్యాజిక్లా అనిపించింది. ఓకే ఒక నెక్స్ట్ డే ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత శారీ షూట్ చేసుకుందాం అనేసి రెగ్యులర్గా షైనీకి షూట్ చేసే లొకేషన్కి వెళ్ళాము. వేరే ఫోటోగ్రాఫర్ని తీసుకోవడం అలాంటిది ఏంటి, ఇదే ఫస్ట్ టైం కదా. సో రెగ్యులర్గా షైనీకి అయితే నేనే అన్నీ చేసుకునేదాన్ని, వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం. ఒక లొకేషన్కి మాత్రం మా హస్బెండ్ తీసుకెళ్ళేవాడు, నెక్స్ట్ మిగిలినవన్నీ నేను చేసేదాన్ని నా ఓన్గా కదా. సో ఆ రోజు హెయిర్ బయట లొకేషన్ కాబట్టి హెయిర్ మొత్తం ఇట్లా పైకి లేస్తూ ఉంటుంది అనేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా ఇప్పటి వరకు 3 టైమ్స్ మాత్రమే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. సో నాకు ఎక్కువ అలవాటు కూడా లేదు. అలా మార్నింగే లేసి ఇంట్లో వర్క్ చేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ నేను రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది.
హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవడానికి కొంచెం హెయిర్ కదా, హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవడానికి నాది నేను ఓన్గా చేసుకోవడానికి చాలా చాలా టైం పట్టింది. అలా కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ అయినా ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలకు తినిపించే టైం అవుతుంది అనేసి నేను ఫాస్ట్గా వెళ్ళి ఓకే అని చెప్పేసి తనని మా హస్బెండ్కి ఎలా తీయాలి అనేసి ఒక రిఫరెన్స్ వీడియో కోసం తనకు సెండ్ చేశాను. ఓకే అలా తీయడానికి ట్రై చేశాడు. ఎంతైనా మనం ఫోటోగ్రాఫర్తో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మనం అంత ప్రొఫెషనల్ కూడా కాదు కదా. సో ఫస్ట్ టైం కదా, వేరే ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకోలేదు, మేమే ఓన్గా చేసాము. తను వీడియో తీశాడు, ఫొటోస్ కూడా తీశాడు మా హస్బెండ్. ఫొటోస్ మాత్రం నాకు ఓకే సాటిస్ఫైడ్ అయ్యాను. వీడియోస్ అసలు సరే నేను అనుకున్నంత బాగా రాలేదు, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఎలా తీయాలి ఏంటి అనేది. నాకు పర్సనల్గా ఏంటంటే షైనీకి ఎలా సెట్ అవుతుంది అనేది దాన్ని థింక్ చేసి అది నేను కంటిన్యూగా లాస్ట్ 1.5 year నుండి నేను చేస్తున్నాను. కొంచెం నాకు తెలుసు ఇలా తీసా, తనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చెప్పేంతవరకు మ్యాక్స్ తీయడానికి ట్రై చేశాడు. అక్కడ ఉన్నంతసేపు నాకు వీడియో అంతా ఓకే అనిపించలేదు, బట్ లేట్ అయిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలకి ఫుడ్ తినిపించాలనేసి నేను ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫొటోస్ ఓకే సాటిస్ఫైడ్, వీడియో ఎలా వస్తుందో అనేసి టెన్షన్ పడుతూ ఉన్నాను. తర్వాత వీడియోని కొంచెం ఎడిట్ చేసిన తర్వాత ఓకే నేను అనుకున్నంత బ్యాడ్గా కాకుండా ఓకే వీడియో బాగానే వచ్చేసింది. నెక్స్ట్ అక్క వాళ్ళకి సెండ్ చేశాను అప్లోడ్ చేయడానికి, ఓకే వాళ్ళు కూడా అన్నారు. దెన్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత కూడా నేను అనుకున్నంత రీచ్ ఎంగేజింగ్ అయితే రాలేదు. మేబీ మేము ఎడిటింగ్ కానీ వీడియో కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేదో ఏమో తెలియదు, కానీ అంత ఎంగేజింగ్ అయితే రాలేదు, అంత హిట్ అవుతుంది అని అనుకున్న వ్యూస్ మాత్రం రాలేదు. బట్ ఓకే నాది ఫస్ట్ టైం కాబట్టి, స్టార్టింగ్ ఇదే కాబట్టి కొంచెం సాటిస్ఫైడ్. ఇదే అండి నా ఫస్ట్ టైం శారీ ప్రమోషన్. అండ్ యాక్చువల్ నాకు మెయిన్ మ్యాజిక్ అనిపించింది ఏంటంటే, నేను అనుకున్న శారీ ఒకటైతే వేరే శారీ స్క్రీన్ షాట్ చేసి పంపేయడం ఒకటి, ప్లస్ ఏదైతే నేను స్క్రీన్ షాట్ చేసి పంపించినా ఆ శారీయే చాలా బాగుంది. నేను అనుకున్న శారీ కంటే వాళ్ళు తీసుకొచ్చిన శారీ చాలా బాగుంది. అది ఒకటి నాకు చాలా మ్యాజిక్ అనిపించింది, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. ఓకే అండి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కొంచెం సజెస్ట్ చేయండి. యాక్చువల్గా నేను ఇదే స్టార్టింగ్ కాబట్టి నేను ఇంకా మైక్ కూడా తీసుకోలేదు, కొంచెం నాయిస్ వస్తుంటుంది, వాయిస్ కొంచెం లౌడ్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, క్లియర్గా వినిపించాలి కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో మీరు అందరూ సపోర్ట్ చేయండి. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో Shainy020823 అనే ఒకటి ఉంటుంది, సుమతి పున్నా అనే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశానని చెప్పాను కదా, మనసు మాట 1996, ఈ 3 అకౌంట్స్ ఫాలో అవ్వండి. మన ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నేను చెప్పిన ఈ నా హెయిర్ కేర్ గురించి ఏమైనా మీకు యూజ్ అవుతుండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే మన హెయిర్ ఆయిల్ తొందరలో నేను ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు అది యూజ్ అవుతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.